నువ్వు కంప్లైంట్ చేస్తే ఆయన ఏమైనా చించుతారనుకుంటున్నావా? నువ్వు ఛాంపియనే కదా, నాతో పోటీ పడు, నన్ను ఓడించి చూద్దాం. రా రా. జరాల్, నాతో వద్దు. నువ్వు ఒక అమ్మాయి దగ్గర ఓడిపోయావా? అసహ్యంగా లేదా? వీధికి 100 హోటళ్లు పుట్టుకొచ్చాయి. చూస్తే ఏ హోటల్లోనూ నాన్ వెజ్ రుచిగానే ఉండడం లేదు. మా అమ్మ కోడి పులుసు పెడితే 4 వీధుల్లో వాసన వస్తుంది. అలా ఉంటుంది పులుసు. తింటే రుచిగానే తినాలి. మరి రుచి లేనిది తిని ఏం ప్రయోజనం? కొంచెం నేను పని మీద ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. రై, నేను నీకేమైనా కొరత పెట్టానా? లేదయ్యా. రై, కనిపిస్తే అయ్యా బయ్యా అంటావు, కనుక వేరేలా మాట్లాడు. జార్జి సార్, ఇది కరెక్ట్. చెప్పు, నేను నీకేం తక్కువ చేశాను? జార్జి సార్, నన్ను క్షమించండి. ప్రతిరోజు నెల్లూరు బియ్యంతో 2 పూట్ల నీకు తిండి పెట్టిన వాడికి ఇదేనా నువ్వు చూపించే ప్రేమ? జార్జి సార్, మా చెల్లెలకి నిశ్చితార్థం జరిగింది. అందుకు ఎక్కువగా డబ్బు కావాల్సి వచ్చినందువల్ల ఎవరికీ తెలియకుండా నగల్ని దొంగతనం చేశాను. అయితే పెళ్లి జరిపించేసావా? బాగా జరిగింది. ఓ, అయిపోయిందా? నన్నెందుకు పిలవలేదు? నన్ను పిలిస్తే దొరికిపోతావని భయం. సార్ వద్దు సార్, సార్ వద్దు సార్. సార్, సైనడ్ వేయొద్దు సార్. ప్రార్థన చేస్తే ఈ పాపం పోతుందిలే. నేను ప్రార్థించి పాపం పోగొట్టుకుంటాను. మరణం నీ వెంటుంది, అది గుర్తుంచుకో మానవా. నీ వెంటొచ్చేది నీ మంచితనమే కదా. మంచి పనులు చేసేవాడు అందరి మనసులో ఉంటాడు. మరణం నీ వెంటుంది, అది గుర్తుంచుకో మానవా.
ఇద్దరు కలిసేశారు, అన్ని పాపాలు చేశారు. అందుకే ఇద్దరు కలిసే పోయారు. వీళ్ళ కోసం బాధపడే వాళ్ళు కూడా ఉంటారుగా. తప్పకుండా ఉంటారు. తలేగా పోయింది, తోకలు ఊరుకుంటాయా ఏంటి? ఈ నష్టం ఒక్కరికి మాత్రమే కాదు. దీన్ని కారణంగా చేసుకుని ఒకరినొకరు కొట్టుకున్నామంటే ఎవరు ప్రాణాలతో మిగలాం. నాకేం తెలీదు. ఇలా చూడు మార్కో, నేను చేస్తే గనక చేశానని ఖచ్చితంగా ఒప్పుకుంటాను. దానికి కావాల్సిన ధైర్యం నా దగ్గర ఉంది. ఎబ్రహాం, ఆపో. మార్కు ఇక్కడికి వచ్చింది నేను చెప్పినందువల్ల, అన్న మీద ఉండే గౌరవం వల్ల. కొత్త బిజినెస్ కోసం మీ అన్నయ్యని చంపాల్సిన అవసరం ఈ డేవిడ్కి లేదు. అర్థం చేసుకో. మీ నాన్న మార్గోని చంపాడుగా, ఆ బెంగుళూరు వాడు. ఆయన్ని చంపడానికి జార్జి సహాయం కోసం వచ్చింది నా దగ్గరకని మర్చిపోవద్దు. గొడవలు ప్రారంభమైతే 2 చేతులు పైకెత్తి నేను దిగనా అని అడిగేవాడు జార్జ్. ఎప్పుడూ ఇలాగే అడిగేవాడు. అదే వాడి స్టైల్. ఎవరు చేసుంటారు? ఎందుకోసం చేసుంటారు? అదే మనకు తెలియాలి. ఆయన్ని చంపింది ఎవరో మనం కనిపెట్టాలి. వాడి మరణం దారుణంగా ఉండాలి. నేను బయలుదేరుతా. అలాగే. కోపాన్ని వదిలేసి జరగబోయేది ఆలోచించు. మార్కోని లేపేయడం వల్ల ఏమీ జరగదు. మార్కో నీకెంత డబ్బిచ్చాడు? నువ్వు ఏమన్నా నేను పట్టించుకోను. నేను చెప్పేది ఒక్కసారి ఆలోచించు.
నాకు మీరిద్దరూ కావాలి. అందుకని నీ కొడుకుని చంపిన వాడిని వదలమనలేదు. ఈ స్కెచ్ ఎవరు వేశారో, దీనికి కారకులెవరో ఆలోచించు. నడి రోడ్లో పబ్లిక్ ముందు ముగ్గురిని నరికి చంపినోడు సార్ ఈ డేవిడ్. వీడికి వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పరు అనుకున్నాడు. వీడి క్యాల్కులేషన్ తప్పైంది. కానీ టీ కొట్టోడు సాక్ష్యం చెప్పాడు. వాణ్ణి లేపేశారనుకోండి, కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ ఊళ్ళో వాళ్ళకి ఇతను ఒక మెంటల్ పేషెంట్ అని నమ్మించి ఈ రోజు వరకు హాస్పిటల్లోనే ఉంటున్నాడు. అన్ని విషయాల్ని అక్కడి నుంచే ఆపరేట్ చేస్తున్నాడు. ఈ చనిపోయిన ఏబ్రహాం ఇతని పెద్ద కొడుకు. మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్లిపోతాడని చెప్తారు కదా, అలా చూస్తే ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన లాస్ట్ మనిషి ఇదిగో వీడే. విలియం, హార్ట్ఫుల్ కండోలెన్సెస్ టు యూ. ఇది చేసింది మార్కోనా? నాకు తెలియదు. మీరు ఈసా కదూ, ఈగలు ఈసా. మీ గురించి చాలా విన్నాను. ఆట బాగుంటే బయట నుంచి చూస్తూ ఉండాలి. మీ రూల్స్ ని ఆచరణలోకి తీసుకురావాలనుకుంటే దాన్ని చూస్తూ నిలబడే పాత పోలీస్ని కాను. మేము ఆడే ఆటలో మాకు రెఫరీ అవసరం లేదు. పదండి.